నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మరో ఖ్యాతిని సాధించిన ఇండియన్ నేవీ, నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఎంఆర్ఎస్ఐఎం. పీలేరు నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర. లోకేష్తో పాటు పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా మొదలైన పనులు. ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో దారుణం. పెట్రోల్ పంపులో పనిచేసే కార్మికులపై 3 యువకుల దాడి, 1 మృతి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఇండియన్ నేవీ మరో ఖ్యాతిని సాధించింది. విశాఖ ఐఎన్ఎస్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది ఎంఆర్ఎస్ఐఎం. డిఆర్డిఓ, ఐఏఎస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎస్ఐఎం ప్రయోగం విజయవంతమైంది. నావికాదళం ఐఎన్ఎస్ విశాఖ నుండి ఎంఆర్ఎస్ఐఎం మీడియం రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ ఫైరింగ్ను విజయవంతంగా చేపట్టింది. డిఆర్డిఓ మరియు ఐఏఐ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎస్ఐఎం బీడీఎల్లో తయారు చేశారు. విశాఖ నావికాదళం ఐఎన్ఎస్ విశాఖపట్నం నుండి ఎంఆర్ఎస్ఐఎం ఫైరింగ్ను విజయవంతం చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. కలికిరి ఇందిరమ్మ నగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగలం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. కలికిరి వద్ద లోకేష్ యువగలం పాదయాత్రకు విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. లోకేష్తో పాటు వంగవీటి రాధా పాదయాత్ర చేశారు. కాగా టీడీపీ నేతగా ఉన్న వంగవీటి రాధా ఆ పార్టీని వీడతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా ఆ పార్టీ తరపున పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితమయ్యారు. ఈ 4 ఏళ్లలో కూడా రాధా ఏ నియోజకవర్గం పైన కూడా దృష్టి పెట్టలేదు. ఈసారి మాత్రం టీడీపీని వీడి జనసేనలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధాను బందరు నుంచి పోటీకి దింపే యోచనలో జనసేన అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేత లోకేష్ యువగలం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొనడంతో వంగవీటి రాధా టీడీపీనే వీడతారనే ప్రచారంగానే మిగిలిపోనుందా అనేది వేచి చూడాల్సిందే. అన్నా ప్లీజ్ మీడియా మిత్రులందరూ కూర్చోవాలా, తమ్ముళ్ళు మీరు అందరూ కూర్చోవాలా, మా మిత్రులందరూ కూర్చోవాలా ప్లీజ్ ప్లీజ్. చెప్తున్నా తాతయ్య ఓపిక పట్టింది. కొంచెం యువగలం కదా, మామూలు స్పీడ్లో ఉంటారు, కొంచెం స్లో చేస్తున్నా. అన్నా ప్లీజ్ తమ్ముడు 5 బయటికి వెళ్ళండి, నేను కూర్చోవాలి తప్పదమ్మా. నేనేం కూడా చూడు, ఇబ్బంది పడకూడదు, నేను ఎంత కంపట్లే. తమ్ముడు ప్లీజ్. అన్నా మీరు అందరు కూర్చోమని చెప్పండి, ఇక్కడ నేను చూసుకుంటాను. అందరు కూర్చోాలి. తాతయ్య అన్నా, అయ్యో బాబాయ్ కూర్చోండి, ఫోటోలు మీకు పంపిస్తాను రండి. అన్నా మీరు కూడా ఫోన్లో తీసుకున్నారు రండి. ఆంధ్ర రాష్ట్రంలో మన అనేక ముఖ్యమంత్రులు చేసినాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు 2 గుర్తొస్తాయి. కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్. కట్టింగ్ మాస్టర్ ఎందుకంటున్నానంటే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తాడు. చంద్రన్న బీమా కట్టు, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్టు, పండగలు ఇచ్చే కానుకల కట్టు, విదేశీ విద్య కట్టు, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో పక్కన ఫిట్టింగ్ల గురించి చెప్పాలండి. ఫిట్టింగ్ అంటే ఎవరన్నా పోరాడినా, ఎవరన్నా బలంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు. 2019 ఈ లోకేష్ పైన ఒక్క కేసు లేదండి. ఈరోజు గర్వంగా చెప్తున్నా 20 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ పెట్టారండి నా పైన, ఎస్సీ కేసు పెట్టారండి.
కానీ నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గేదే లేదు. నేను కిషోర్ అన్న అడిగిన ఆశ్చర్యపోయాం. ఏమన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉందా అని అడిగిన. ఎందుకని అడిగిన, ఏం ప్రతి భవనం పైన పోలీసులు ఉన్నారు, ఎందుకు ఈ లోకేష్ చూస్తే అంత భయము, నేను టెర్రరిస్ట్నా? నేను చెప్పినా జగన్ రెడ్డి గారికి, నేను టెర్రరిస్ట్ కాదు బ్రదర్, నేను ఒక వారియర్ని. మీ తరఫున పోరాడడానికి, మీ తరఫున మాట్లాడడానికి ఈరోజు నేను ఈ పాదయాత్ర చేయబడుతున్నా. మొదటిగా మా సౌండ్ వెహికల్ పట్టుకెళ్లారండి, తగ్గలేదు. తర్వాత మైకు లాగేసుకున్నారండి, తగ్గలేదు. చివరిగా నా స్టూల్ గారు లాగేసుకున్నారండి. ఇప్పుడు 5వ స్టూల్లో ఉన్నట్టున్నాను, ఆ స్టూల్ కూడా పట్టుకెళ్తున్నాను. అంటే ఈ ప్రభుత్వం ఎంత పెరికి ప్రభుత్వమో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఏం తప్పు చేయబోతే దమ్ము ధైర్యంగా కాళ్ళు ఎగరేసుకుని ప్రజల్లోకి రావాలా. కానీ అడుగున నా గొంతు ఎట్లా నొక్కాలా, ఎలా నన్ను ఇబ్బంది పెట్టాలా అనేది ఆ ఫిట్టింగ్ మాస్టర్ ఆలోచన. నేను రెడ్డి సోదరులు కూడా ఆలోచించమంటున్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి మీరు బాగా కష్టపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. హోలీ పౌర్ణమి పురస్కరించుకొని ఈసారి ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు, ముత్తైదువు మహిళలు. శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 22 నుండి ఏప్రిల్ 5 వరకు జరగనున్నాయి. మార్చి 30న సీతారాముల కళ్యాణం, మార్చి 31న రామయ్యకు మహా సామ్రాజ్య పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిపే ఘట్టం ముగిసింది. సీతారాముల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు అనంతరం పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం అర్చక స్వాములు, మహిళలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భద్రాద్రి క్షేత్రంలో ఈ సీతారాముల కళ్యాణానికి మాత్రమే తలంబ్రాలు గులాబీ రంగులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. తానిషా కాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. డోలోత్సవం, వసంతోత్సవాలతో రామయ్యను పెళ్లి కొడుకుని చేసినట్లుగా ఇక్కడి భక్తులు భావిస్తారు. స్వామివారి తలంబ్రాలు కలపడానికి యావత్ మంది భక్తజనం ఉదయం నుండి చిత్రకూట మండపం ఎదుట పడిగాపులు పడి మరీ వేచి ఉన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులను అందరినీ స్వామివారి తలంబ్రాలు కలపడానికి అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులతో మిథిలా స్టేడియం ప్రాంగణమంతా భక్తజనంతో నిండిపోయింది. జై శ్రీరామ్. ఈరోజు ఈ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారిని పెళ్లి కొడుకును చేసేటువంటి ఉత్సవంగా అందరికీ ప్రసిద్ధమైనటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా అంటే వచ్చేటువంటి శ్రీరామనవమికి పురస్కరించుకొని ఆనాడు స్వామివారికి, అమ్మవారికి పోసేటువంటి తలంబరాలు అవన్నీ కూడా కలిపేటువంటి కార్యక్రమం. దాంతోపాటు ఈ కళ్యాణ పనులన్నీ కూడా ప్రారంభించడానికి ముందుగా పసుపు కొమ్ములు దంచేటువంటి కార్యక్రమం అదంతా కూడా జరుగుతున్నది. ప్రధానంగా ఈ ఉత్సవానికి ఈ దేశంలో నలుమూలల నుండి చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వాళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలతో సంవత్సరం నుండి ప్రారంభించి వాళ్ళు గోటితో వడ్లని ఒలిచి అలాంటి గోటి తలంబరాల బియ్యాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. కొంతమంది పాదయాత్రగా వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది వాళ్ళు అక్కడి నుంచి గుంటూరు ఆ ప్రాంతాల నుండి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఉత్సవం చాలా వైభవపేతంగా ఈనాడు నిర్వహించబడుతున్నది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకించి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కూడా నిర్వహించబడుతున్నది. దాన్ని పురస్కరించుకొని ఉగాది నుండి ప్రారంభించి 22వ తారీఖు నుండి 31 వరకు చతుర్వేద పురస్కృతమైనటువంటి ద్వాదశకుండాత్మక రామాయణ మహాకృతు అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహింపబడుతున్నది. ఈ కార్యక్రమాలంతా కూడా భక్తులు వీక్షించగలరు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం, పసుపు కొమ్ములు దంచడం, తలంబరాలు కలిపేటువంటి కార్యక్రమం అంతా కూడా ఈ సంవత్సరం ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరం ఈ వైకుంఠ ద్వారానికి ఎదురుగా
భక్తులంతా కూడా పాల్గొనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాం. గతంలో చిత్రకూట మండపంలో జరిగేది. ఈ సంవత్సరం మనకు భక్తులంతా పాల్గొనేటువంటి అవకాశం కోసమని ఈ ఉత్సవాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. జై శ్రీరామ్. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో దారుణం జరిగింది. పెట్రోల్ పంపులో పనిచేసే కార్మికులపై 3 యువకులు దాడి చేశారు. దాడిలో సంజయ్ అనే కార్మికుడు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. జన్వాడలోని హెచ్పి పెట్రోల్ పంప్లో ఒక కారు వచ్చింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు పెట్రోల్ లేదని చెప్పారు. చాలా దూరం వెళ్ళాలని చెప్పి కారులో వచ్చిన యువకులు బతిమలాడారు. దాంతో కార్మికులు కనికరించి కారులో పెట్రోల్ పోశారు. కార్డు పనిచేయకపోవడంతో క్యాష్ ఇవ్వమని క్యాషియర్ అడగగా దాంతో యువకులు రెచ్చిపోయారు. క్యాషియర్ చోటుపై దాడి చేశారు. కొట్టకండి అంటూ సంజయ్ అడ్డుపడ్డాడు. అడ్డుపట్టిన సంజయ్ని పిడిగుద్దులు గుద్దడంతో స్పాట్లో కుప్పకూలిపోయాడు. సంజయ్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే సంజయ్ మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నార్సింగ్ పోలీసులు 3పై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ పంప్ క్లోజ్ అయినప్పటికీ కనికరించి పెట్రోల్ పోసిన పాపానికి యువకులు నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. నిందితులు జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూప్లుగా గుర్తించారు పోలీసులు. నిందితుల వేటలో పడ్డారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది.
మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద విజయవాడ హైదరాబాద్ రోడ్లో నూతనంగా నిర్మించి ప్రారంభానికి నోచుకొని ఫ్లైఓవర్ను స్థానికులతో ప్రారంభిస్తామని ఎల్బీ నగర్ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సోమవారంలోగా ఫ్లైఓవర్ ప్రారంభించాలని, లేకుంటే తామే స్థానికులతో కలిసి ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్కు కాంగ్రెస్ నేతలు డెడ్లైన్ విధించారు. నిన్నటితో గడువు ముగియడంతో ఈరోజు ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లైఓవర్ వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొంతమందిని బాలాపూర్ పోలీస్ స్టేషన్కి, మరికొందరిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మిద్దెల జితేందర్, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఈరోజు ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఒక నెల రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మాల్ మైసమ్మ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ శివుని సాక్షిగా సోమవారం నాడు ఓపెన్ చేయకపోతే మాల్ మైసమ్మ సాక్షిగా మంగళవారం నాడు మేము ఓపెన్ చేస్తామని చెప్పినాం. మాట కట్టుబడి ఉన్నాం. ఈరోజు ప్రయత్నం చేసినాం. పోలీసు వాళ్ళు ఒక తీవ్రవాదుల కన్నా ఇబ్బందిగా మమ్మల్ని ఇంతమంది మోహరించారు. మమ్మల్ని మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. మా బాధ్యత ఉంది. పబ్లిక్ పైసలు ఆడబెట్టినాం. ఫ్లైఓవర్కి పబ్లిక్ ఒక కేటీఆర్ రానంత మాత్రాన మీరు ఫ్లైఓవర్ ఓపెన్ చేయకుండా పబ్లిక్ అసౌకర్యం చేస్తారు కదా. మేము ఇది కూడా అడిగినాం. సాంకేతికమైన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చెప్పండి అని చెప్పినాం. ఇప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎప్పుడు చెప్పలేదు. సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పడానికి అధికారులకు ఏమి ఇబ్బంది? దానికి కోడ్ అడ్డం వస్తుందా? అదే కోడే ఉంటే, ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ కోడే ఉంటే కాలనీలలో ఇనాగ్రేషన్ పబ్లిక్తో చేయించినట్టు ఇది కూడా ఇనాగ్రేషన్ పబ్లిక్తో చేయించమని అడుగుతున్నాం. మేము ఏం తప్పు మాట్లాడినట్టు? మేము ఈరోజు మమ్మల్ని ఇంతమంది నిర్బంధించారు. ఒక పండుగ పూట అందరి ఇంట్లల్లో హోలీ పండుగ చేసుకుంటారు ఆనందంగా. మమ్మల్ని ఈరోజు ఇటు తీసుకోబెట్టి కూర్చోబెట్టి ఈడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో 4 గంటలు అవుతుంది. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం స్థానిక శాసనసభ్యుల్ని, మీరు ఏమైనా జేబులోకి వెళ్ళి పెట్టి ఫ్లైఓవర్ కడతారా? మీ డబ్బులు పెట్టి ఏమైనా కాలనీలను ఇనాగ్రేషన్ చేస్తురా? రెండు ఒకటే కదా. దానికి మొన్న వాట్సాప్లలో ఒక మెసేజ్ పెట్టిండు, మీకు 10 లక్షలకు 32 కోట్లకు తేడా లేదా అని. ఏం తేడా ఉంది అంటే ధనికులకు పేదోళ్లకు ఉన్న తేడానే కదా. డబ్బు విషయంలోనే మీరు నిజంగా డబ్బే మీకు ప్రాముఖ్యత తీసుకున్నట్టయితే ధనికులను పేదోళ్ళను విభజించి పాలిస్తున్నట్టే కదా మీ విధానం. అయితే ధనికులకు ఒక విధానం, పేదోళ్ళకు ఒక విధానమా? ఇదే ఫ్లైఓవర్లు ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు పేదోళ్ళు పొద్దున్న లేస్తే కాలనీలలోనేమో మీరు పోయి ఇనాగ్రేషన్ చేస్తారు. ఏ విధంగా కాలనీలలో అలౌ చేసిన మీ గవర్నమెంట్? మీ సమక్షంలోనే కదా కొబ్బరికాయలు కొట్టిస్తుంది. మేము కూడా ఉన్నాం ఆ రోజు. మీ కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఆడ కొబ్బరికాయలు కొడతాం ఎట్లా, ఇటు ఓపెన్ చెయ్యవెట్లా? ఆలోచన చెయ్యాలి కదా. పబ్లిక్ అందరు చూస్తుర్రు. మీరు చేస్తున్న విధానాలన్నీ అర్థం చేసుకుంటుర్రు. తగిన శాస్తి చెప్పే టైం దగ్గర పడ్డది. ఇక సెలవు సుధీర్ రెడ్డి. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం సంస్థన్ బండలింగాపూర్ గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో పసుపుతో హోలీ పండుగ చేయడం జరిగింది. రైతు నాయకుడు గంగోని క్రాంతి కుమార్ మాట్లాడుతూ పసుపు పండించే రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, హోలీ రోజు రైతుల నుండి పసుపు కొనుగోలు చేసే పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు రైతుకు గిట్టుబాటు ధర లేక పసుపు పండించే రైతులంతా చాలా నిరాశకు గురైపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు 6 నెలల ఈ పసుపు పంట కాలం, దాన్ని శుద్ధి చేసి అది మార్కెట్కు తరలించడానికి 8 నెలలు పడుతుంది. ఈ 8 నెలల కాలానికి మనకు ఒకప్పుడు 11,000 వరకు 15,000 వరకు మద్దతు ధర పలికింది. ఇప్పుడు 4,200 కూడా ఇక్కడ లేవు. ఇదే కాకుండా మెట్పల్లి మార్కెట్ కాకుండా నిజామాబాద్ మార్కెట్లో అయినా కానీ అంతే ధర ఉన్నది. ఆఖరికి సాంగ్లీకి వెళ్దామన్నా కానీ సాంగ్లీలో కూడా అదే ఉన్నది. అంటే ఈరోజు దేశం మొత్తంలో ఆ పసుపు అంటే ఎక్స్పోర్ట్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ ఈ ప్రాబ్లం ఉన్నది. వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మనకు కంపల్సరీ మనకు పసుపుకు ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఉత్పత్తి అనేది పెరిగినప్పుడు మనకు పండియాలనే ఒక ఉత్సాహం అనేది వస్తుంది. ఆ ఉత్సాహంతో రైతులు కూడా అధిక మొత్తంలో పసుపు పండించడానికి ముందుకు వస్తారు. దయచేసి మీరు కూడా ఈ హోలీ సందర్భంగా ఈ పసుపుతోని బండలింగపూర్ గ్రామంలో, సంస్థాన్ బండలింగపూర్ గ్రామంలో ఈ పసుపుని హోలీ రోజు అందరూ ఉపయోగించే విధంగా
తెలపాలనే ఉద్దేశంతో ఈ రోజు పసుపుతోని హోలీ ప్రోగ్రాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పటికీ మన భారతదేశంలో ఇప్పటికీ సాంప్రదాయంగా పెళ్లి జరుగుతుందనగా శుభకార్యానికి ముందు హల్దీ ప్రోగ్రామ్ అని పెడుతున్నారు. పసుపు కార్యక్రమాన్ని పసుపుతోని ముఖానికి రాసుకోవడం ద్వారా, అంటే దీనివల్ల ఉద్దేశం ఏంటంటే పసుపు అనేది శుభకార్యానికి సంబంధించింది కాబట్టి ఈ పసుపు వల్ల ముందు జరిగే పెళ్లి కూడా శుభముహూర్తంలో శుభంగా జరుగుతాయని చెప్పేసి ఉద్దేశంతోనే హల్దీ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది దేశం మొత్తంలో నిర్వహించి దీని ఇట్లనే కార్యక్రమాన్ని పసుపుకు రైతుల దగ్గర కొని ఇట్లాంటి ప్రోగ్రాంలు రైతు ద్వారా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. హల్దీ ప్రోగ్రాంలో కూడా పసుపు కొనుగోలు అనేది రైతు ద్వారా కొనుగోలు చేసినట్టయితే మాకు కూడా పండించడానికి ముందుకి ఉత్సాహం అనేది ఉంటుంది. దయచేసి మిగతా మన రైతులందరికీ మీరందరూ మద్దతు తెలపాలని చెప్పేసి హోలీ సందర్భంగా మన భారతదేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీని ఎలుకల బెడద వేధిస్తోంది. రాత్రి వేళలో నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేస్తున్నాయి. పలువురు స్టూడెంట్స్ను 2 రోజుల క్రితం ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిద్రపోతున్న విద్యార్థుల కాళ్లను ఎలుకలు కొరకడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని హాస్టల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఎలుకల బెడద లేకుండా చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చదువుకునే కాలేజీలోనూ ఎలుకల దాడి ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్కు మద్దతుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో భారీగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి ముఖ్య అతిథిగా, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి హాజరయ్యారు. సీతామరాజు సుధాకర్కు 1వ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం మద్దతుగా నిలబడాలి, ఆయనకి మనందరి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, అందులో భాగంగా రేపు జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ సీతామరాజు సుధాకర్ని మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు వేయటమే కాకుండా మీకు తెలిసిన స్నేహితులు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి సీతామరాజు సుధాకర్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ, తద్వారా విశాఖను పరిపాలనా రాజధానిగా వస్తాను డిక్లేర్ చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పడానికి మనం ఎన్నికలు ఒక కానుకగా అయ్యారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరికీ పదేపనిగా విజ్ఞప్తి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ ఎన్నిక ద్వారా మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంకేతం ఇస్తాం. ఎంత గొప్ప మెజార్టీతో మన ఎమ్మెల్సీ అభ్యర్థి సీతారామ సుధాకర్ గెలుస్తాడో అది రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా అంత గొప్ప మెజార్టీ మనం ఇచ్చి, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలంతా ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు అని సంకేతం ఇచ్చేదానికి ఈ ఎన్నికల్లో మనం జీతంలో సుధాకర్ అభ్యర్థిత్వానికి గొప్ప మెజారిటీ వచ్చే విధంగా అందరం కలిసి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్లు కలకలం సృష్టించాయి. సంజీవని ఆసుపత్రిలో అనధికార అబార్షన్లు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం ఆకస్మిక దాడి చేశారు. అబార్షన్ చేసుకున్న ఒక మహిళతో పాటు అబార్షన్ కోసం సిద్ధం చేసిన మరో పేషెంట్ను గుర్తింపు జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సీజ్ చేసిన అధికారులు విచారిస్తున్నారు. ఆపరేషన్ అంటే మీరు చూడొచ్చు కదా. చూద్దాం ఊరే ఊరను తెలిసినపల్లి ఏ మన శ్రీనిధి నరసింహంలో పేరు మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవే పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందిరా పార్కులో నిర్వహించిన హోలీ వేడుకలలో మంత్రి తలసాని పాల్గొన్నారు. భారతదేశంలోనే మనం జరుపుకునే పండుగలు ఎంతో గొప్పవని, ప్రతి పండుగకు ఒక ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు తమ ఆచారాలు సాంప్రదాయాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరి అత్యంత బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఏముందంటే అది ఇందిరా పార్క్ అనే విధంగా ఆ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఎందుకంటే పక్కనే అట్టమైసమ్మ దేవాలయం ఉంది. మరి ఈ ప్రాంతం నుంచి ఒక స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది, మీరు చూస్తున్నారు. అది కూడా మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మనది అద్భుతమైనటువంటి మహానగరం హైదరాబాద్ సిటీ. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ గ్లోబల్ గా ఎంత డెవలప్ అవుతుందో మీరు అందరూ చూస్తున్నారు. మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్ వచ్చే వరకు మంచు పట్టదు. ఎందుకంటే అద్భుతమైనటువంటి కనెక్టివిటీ, మన క్లైమేట్ కండిషన్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. రెండోది ఒక పీస్ఫుల్ సిటీ. ఇక్కడ లాండ్ ఆర్డర్ కావచ్చు. మరి అదే విధంగా అందరినీ అప్పుడ చేసుకొని ఆదరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఇది తెలంగాణ గడ్డ. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ పండుగలు ఏదైతే గొప్పగా జరుపుకోవాలో అన్ని సాంప్రదాయాలను కూడా మనం ముందుకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వచ్చే నెలలోనే మరి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఇందిరా పార్క్ డెవలప్మెంట్ విషయంలో మరి విజిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కావలసినటువంటి అద్భుతాలని మరి చేపట్టబోతాం. ఎందుకంటే రీసెంట్ గానే మరి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో అద్భుతమైనటువంటి లేక్ కూడా ఉంది. కానీ ఏదో ఒక పోటీలు పెట్టినట్టు, బట్ అది కాకుండా వచ్చే వాకర్స్ కోసం ఇంకా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కొత్త మరి మనకు ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడ పక్కనే ఇందిరా పార్క్ లో ఎన్ని పోర్ట్స్ పెట్టామో మనం అందరం చూస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో ఖ్యాతిని సాధించిన ఇండియన్ నేవీ, నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన MRSAF. పీలేరు నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర. లోకేష్తో పాటు పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా మొదలైన పనులు. ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో దారుణం. పెట్రోల్ పంపులో పనిచేసే కార్మికులపై 3 యువకుల దాడి, 1 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.
ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.